పితయైన సర్వేశ్వరునికి జనితైక దైవ కుమారునికి పవిత్రాత్మకులు స్తుతి మహిమ కలుగునుగాక. ఎందుకన అతడు తన దయామయ ప్రేమను మనపై కనపరించెను. పితా పుత్ర పవిత్రాత్మ నామమున అనాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, ప్రియ విశ్వాసులారా, త్రిత్వేక సర్వేశ్వరుని మహోత్సవాన్ని తెలుసబి ఈ రోజు జ్ఞాపకం చేసుకుంటూ ఉంది. ఒకే దేవుడు, ముగ్గురు వ్యక్తులు పరమ రహస్యముగా. తండ్రి మనల్ని సృష్టించాడు, క్రీస్తు మనలను రక్షించాడు, పవిత్రాత్మ సర్వేశ్వరుడు మనలను పవిత్రపరచి తండ్రి కొరకు, తండ్రి ఏర్పరిచిన రాజ్యంలో చేరుకోవడానికి శుద్ధీకరించి మనల్ని పవిత్రీకరించి నడిపిస్తూ ఉన్నారు. మరి ఈ త్రిత్వైక బంధముతోనే మనలను క్రీస్తు ప్రభువు ముడివేసి క్రీస్తు యొక్క సొత్తుగా జీవింపచేయాలని చెప్పి తండ్రి యొక్క చిత్తము. రెండు చేతులు జోడించి ఈ ముగ్గురు వ్యక్తులు ఒకే దేవుడుగా ఉన్నటువంటి మన యొక్క దేవుడు మనలను ప్రేమతో, సఖ్యతతో, అనురాగంతో పరిపాలించి నడిపిస్తూ ఉన్నారు. ఈ అన్యోన్య బంధము ఈ సృష్టిలో కొరబడింది. భార్యాభర్తల మధ్య ఈ అన్యోన్యత పోయింది, సోదరుల మధ్య ఈ అన్యోన్యత పోయింది, దేవునికి మనిషికి మధ్య ఈ బంధం తెగిపోయింది. అందుకే కరుణ విపత్తి వలన ఇంకా మన ప్రక్షాళన జరుగుతూ ఉన్నది. ప్రభువుని వేడుకుంటూ, అయ్యా మానవ స్వభావం వల్ల మీరు చేసిన తప్పిదములు మీరు దయతో మన్నించి మరలా దుడుకు చిన్నవాడు నీ సన్నిధికి వచ్చినట్లే మమ్మలను కూడా నీ వక్కున చేర్చుకోమని ప్రభుని వేడుకుందా. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్నటువంటి టీచర్ ఫాల్ సంధ్య వారి కుటుంబాన్ని, ప్రభు కుటుంబాన్ని, బిడ్డలను దీవించమని ప్రార్థించున్నాం. మరి తల్లికి చీరను ప్రారంభిస్తున్నారు, మీ కుటుంబాన్ని దీవించమని ప్రార్థించున్నాం. బండి రంగు పాపు కృతజ్ఞతగా ఈ దివ్య బలిలో ప్రార్థన అడుగుతున్నారు. వైవాహిక గారు సంఘం నుండి నా సరి విజయరావు నిత్య విశ్రాంతి పొందాలని దివ్య బలి పూజను అర్పిద్దాం. మరియు మన విచారంలోనే ఈ విచారం నుండి గురువుగా అభిషేకం పొంది మీకు అందరికీ తెలిసినటువంటి గురువు ఫాదర్ నిర్మల్ కరోనా వ్యాధి వలన వెంటిలేషన్ మీద ఉన్నారు, అనారోగ్యం వలన వెంటిలేషన్ మీద ఉన్నారు. డాక్టర్స్ ప్రార్థనలే బతికిస్తాయని చెప్పి చెప్తున్నటువంటి మాటని వారి కుటుంబీకులు తెలియజేస్తున్నారు. మరి దేవుని దయతో దేవుడు అభిషేకించినటువంటి గురువు, మరి దేవుని యొక్క స్వస్థత ఆయన చిత్తం జరగాలి. మన వంతుగా, మన బాధ్యతగా ఆయనకి ప్రభువు స్వస్థతని ఇవ్వాలని చెప్పి ఈ దివ్య బలి పూజను మన మేలు కోసం, మన యొక్క తలంపులు అన్నీ కూడా నెరవేరాలని చెప్పి వేయిక సర్వేశ్వరుని సన్నిధిలో మన భావించాలని చెప్పి ఈ దివ్య బలి పూజను సమర్పిస్తున్నాం. ప్రార్థించుదము. మా తండ్రి అయిన సర్వేశ్వరా, సత్యవాక్కు అయిన మీ కుమారుని పరిశుద్ధత్వ ప్రధానమైనటువంటి పవిత్రాత్మను ఈ లోకమున పంపితుని మీరు మీ
పరమ రహస్యములను ప్రజలందరికీ వెల్లడి చేయి చిత్తగించుతురి. ముగ్గురు వ్యక్తులుగా ఉన్న మీరు ఒకే దేవుడని మేము తెలుసుకొని ఈ సత్యవంతమైన విశ్వాసమును ప్రకటించి జీవించుట ద్వారా మేము తత్వైక దైవముగా ఆరాధించు భాగ్యము మాకు లభించుతున్నది. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించి పరిపాలించడు మా ప్రభు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మీరు ఆకాశము క్రింద నేల మీద గాని అతడే దేవుడు కాని మరి ఒక దేవుడు లేడు. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 32వ వచనం నుంచి 34వ వచనం వరకు, 39వ వచనం నుంచి 40వ వచనం వరకు. మొదటి పట్టణము ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 32వ వచనం నుంచి 34వ వచనం వరకు, 39వ వచనం నుంచి 40వ వచనం వరకు. మోషే ఇశ్రాయేలు ప్రజలతో ఇట్లనెను, భూతకాలమున ఈ పుట్టుకలకు ముందుటి కాలమున దేవుడు నరుని సృజించిన ఆది కాలమున పరిశీలింపుడు. నేల 4 చెరువులు గాలించినను ఎంతటి మహావాకు ఎందైనా గలదా? ఎంతటి మహాభాషణము ఎందైనా వినిపింపదా? మీరు తప్ప మరి ఏ జాతి అయినా నిప్పుమట్టల నడుము నుండి తమ దేవుడు మాట్లాడుగా విని ఎంత నలుగు బ్రతికిన్నదా? ఏ దేవుడైనా ఏంటి ఒక జాతి నడుమ నుండి మరి ఒక జాతికి అందించుకుని వచ్చిన కానీ కన్నులారా చూచుండగానే ఈ దేవుడు పరీక్షలతో, అద్భుతములతో, సూచన క్రియలతో, యుద్ధముతో, మహాబల సామగ్రితో, భయంకర కార్యములతో మేము ఐగుప్తు నుండి తోడుకొని వచ్చిన కదా. కనుక నేడు ఈ సత్యమును బాగా గుర్తించి హృదయమున నింపుకొనుడు. నీది ఆకాశముల కింద నేల మీద గాని అతనే దేవుడు ఇచ్చినట్లుగానే మీరు అతని ఆజ్ఞలను, చట్టములను పాటింపుడు. అప్పుడు మీకు మీ సంతానములకు క్షేమం కలుగును. ప్రభు మీకు భక్తులు చేయించిన గడ్డ మీద మీరు కలకాలము వద్దేరు. ఇది ప్రభు వాక్కు. కట్టడలను నిర్మించు యేసయ్యా, నీ కట్టుబడి ప్రభు మీతో ఉండునుగాక. పునీత మత్తయి రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 28వ అధ్యాయము
వచనములు 16వ వచనం నుండి. యేసు ఆజ్ఞానుసారము 11 శిష్యులు గలిలయలోని పర్వతములకు వెళ్ళిరి. వారు ఆయనను దర్శించి ఆరాధించిరి అని కొందరు సందేహించిరి. యేసు వారితో, ఇహ పరములందు నాకు సర్వాధికారము ఇయ్యబడినది కనుక మీరు వెళ్ళి సకల జాతి జనులకు పిత పుత్ర పవిత్రాత్మ నామమున జ్ఞానస్నానము చూచు వారిని నా శిష్యులను చేయుడు. నేను మీకు ఆజ్ఞాపించినదంతయు వారు ఆచరింపబోధింపుడు. లోకాంతము వరకు సర్వదా నేను మీతో ఉండును అని అభయము సగిను. ఇది క్రీస్తు సువిశేషము. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. క్రీస్తునందు విశ్వాస జీవితంలో ఎదుగుతూ క్రీస్తు కొరకు ఎన్ని బాధలు కష్టములు వచ్చినా కానీ క్రీస్తు మీద భారం వేసి నడుస్తున్నటువంటి మనకి ఈరోజు పరమ పవిత్రమైనటువంటి త్రిత్వైక సర్వేశ్వరుని మహోత్సవం ద్వారా ప్రభువు తన వరములను, తన కృపను, తన శక్తిని, తన స్వస్థతనిచ్చి మనల్ని నడిపిస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. మరి చిన్నప్పుడు మనము జ్ఞానస్నానము పొందుకున్న తర్వాత క్రీస్తు శరీరాన్ని, రక్తాన్ని స్వీకరించడానికి దివ్య ప్రసాదానికి తయారయ్యేటప్పుడు మన సత్యోపదేశ సంక్షేమ తరగతుల్లో మనం నేర్చుకునే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు మన దేవుడు అటువంటి గొప్ప దేవుని గురించి నేర్చుకోవాలి. ఒకే దేవుడు, ముగ్గురు వ్యక్తులు, పిత పుత్ర పవిత్రాత్మ. ఈ ముగ్గురు వ్యక్తులు సరి సమానులు. ఈ ముగ్గురు వ్యక్తులు దైవత్వంలో, తమ జ్ఞానంలో, తమ చిత్తములో, తమ పరిపాలనలో ఎటువంటి వ్యత్యాసం లేదు. తాము అన్యోన్యతతో ఈ లోకాన్ని సృష్టించి, రక్షించి పరిపాలిస్తున్నారు. తండ్రి దేవుడు మనల్ని సృష్టించాడు. కుమారుడు క్రీస్తు భగవానుడు, క్రీస్తు మనలను రక్షించాడు. తన శిలువ పాదముతో, తన మరణంతో ధరించాడు. పవిత్రాత్మ తండ్రి యొక్క రాజ్యము చేరుకోవడానికి మనలను పవిత్రీకరించి నడిపిస్తున్నది. మన ప్రార్థన ఆరంభించేటప్పుడు, సమావేశంగా ఈ దివ్య బలులను చేసుకోవడానికి ఆరంభించేటప్పుడు మన ఎడమ చేతిని మన హృదయం మీద ఉంచి పితా పుత్ర పవిత్రాత్మని ఏ ప్రార్థనా సమావేశాన్ని ఆరంభిస్తున్నాం? ఎవరి పేరు మీద? త్రిత్వైక సర్వేశ్వరుని పేరు మీద. మనల్ని కాపాడి, కని, నడిపించి, పెంచి నడిపించేటువంటి తండ్రి పేరు మీద, త్రిత్వైక దేవుని పేరు మీద మనం కలిసి ప్రార్థనకు వచ్చాం. వచ్చినటువంటి మనల్ని ప్రభువు కూడా అంతిమ సందేశంగా చెప్పినటువంటి ట్రినిటేరియన్ ఫార్ములా, వన్ గాడ్, 3 డైమెన్షన్స్, ఫాదర్, సన్, హోలీ స్పిరిట్, త్రిత్వవంతుడైనటువంటి దేవునిలో జ్ఞానస్నానం స్వీకరించాలి. జ్ఞానస్నానం పొందుకునేటప్పుడు గురువు పితా పుత్ర పవిత్రాత్మ నామమున నీకు జ్ఞానస్నానం ఇస్తూ అన్నాడు. 2, మిమ్ములను క్రీస్తు కొరకు అభ్యంగన పరిచేటప్పుడు, మీ పాపము మన్నించేటప్పుడు గురువు పితా పుత్ర పవిత్రాత్మ నామమున మీ పాపము మన్నిస్తూ ఉన్నాను అన్నాడు. 3, అవస్థ అభ్యంగనములో గురువు ద్వారా ఈ త్రిత్వవంతుడైనటువంటి నామములో మీకు తండ్రిని చేరుకోవడానికి ఆత్మ శరీరములకు బద్ధత కలగాలని చెప్పి గురువు ఆశీర్వదిస్తున్నాడు. ఇక మన వాడుక భాషలో చెప్పాలంటే, మా కోసం మాకు ఆశీర్వాదం ఇవ్వండి అని గురువుగా మీరు మమ్మల్ని అడుగుతున్నారు. మా భూములను ఆశీర్వదించండి, మా వాహనాలను ఆశీర్వదించండి, మా బిడ్డలను ఆశీర్వదించండి అని చెప్పినప్పుడు గురువు శిలువ గుర్తు వేస్తూ ఉన్నాడు. ఆ శిలువ గుర్తు ద్వారా క్రీస్తుకి మనం అంకితం అవుతున్నాం. జ్ఞానస్నానం ద్వారా నన్ను, మిమ్మల్ని మన నొసటి మీద ఒక రాజుని అభిషేకించినట్లు తండ్రి దేవుడు క్రీస్తులోనికి మనల్ని ఆహ్వానిస్తున్నాడు. అభిషేకించి తన యొక్క చిత్త ప్రకారంగా మన జీవితం ఉండాలి, నెరవేరాలని చెప్పి ఈ త్రిత్వవంతుడైనటువంటి దేవుడు
ఒకే దేవుడు ముగ్గురు వ్యక్తులు ఉన్నారని చెప్పి ఇది ఎలా అని చెప్పి దీనిని గురించి కలలు బాగుకుని దీని గురించి ఎలా అని చెప్పి కాలయాపన చేయడం కాదు. నేర్చుకోవలసిన విషయం ఏమిటి అంటే ఈ ముగ్గురు వ్యక్తులు ఒకే దేవుడుగా అన్యోన్యత కలిగి మనలను నడిపిస్తున్నాడు అని క్రమంలో తండ్రి దేవుడు తర్వాత అవని ఆదామును సృష్టించిన తర్వాత ఇద్దరిని దీవిస్తూ ఉన్నాడు. మీరు ఇరువురు వృద్ధి చెందండి, ముగ్గురుగా వృద్ధి చెందండి. గాడ్ ఆఫ్ ప్రాస్పెరిటీ మన దేవుడు, దీవెనలు మన దేవుడు, విజయము, ఆనందము, సఖ్యత, అనురాగము. తాను మీరు వివాహ బంధంలో ఒకటిగా అయ్యేటప్పుడు కూడా తాళిని మీరు 3 ముళ్ళు వేస్తూ ఉన్నారు. 3 ముళ్ళలో ఒకటి పిత అని, 2 పుత్ర అని, 3వ ముళ్ళు వేసినప్పుడు పవిత్రాత్మ. ఈ 3 ముళ్ళ బంధముతో మీరు భార్యాభర్తలుగా జీవించడానికి దేవుని సమక్షంలో జత కలిపి ఈ బంధాన్ని మానవుడు వేరు కలపరాదు అని చెప్పి ఆజ్ఞని ఇచ్చి ఆశీర్వదించి మిమ్మల్ని భార్యాభర్తలుగా జీవింప చేస్తూ ఉన్నాడు. ఈ జీవింప చేసేటువంటి దేవుడు మనల గురించి ఆయన తత్వంతో నేర్చుకోమని చెప్పేటువంటి బోధ ఏమిటి? ఈ ముగ్గురు వ్యక్తులు కలిసి ఒకరినొకరు సహకారంతో మనలను సృష్టించి, రక్షించి, పెంచి, పరిపాలించి నడిపిస్తూ ఉన్నారు. ఈ ముగ్గురు వ్యక్తులను మనం ఆదర్శంగా ఉంచుకోవాలి. ఈ ముగ్గురు వ్యక్తులు ఎందుకంటే ఒకరు ఎక్కువ కాదు, ఒకరు తక్కువ. జలసీ మైండ్ ఇది బాగా ఎక్కువైపోయింది. ఓర్వలేని తనం, జలసీ మైండ్. ఈ ముగ్గురు వ్యక్తులలో విడదీయరాని బంధం ఉంది. ఈ బంధంతో కలిసి దేవుని చేరుకోవాలని చెప్పి తండ్రి దేవుని యొక్క రాజ్యంలో మనం ఉండాలని చెప్పి ప్రభు మనం కోరుకుంటున్నాడు. అందుకే ఈ ట్రినిటేరియన్ ఫార్ములాని తండ్రి యొక్కకు అసెన్షన్ మోక్షలోకమే వెళ్ళేటప్పుడు క్రీస్తు ప్రభువు శిష్యులకు చెప్తున్నాడు, మీరు నా సువార్తను చెప్పండి, నలుదశలందరికీ తెలియచేయండి, తెలియచేసి నన్ను విశ్వసించిన వారికి మాత్రమే నో ఫోర్స్. దీనిలో కంపల్షన్ లేదు, ఫ్రీడమ్, ఫుల్ ఫ్రీడమ్. దేవునిని నమ్ముకోవడానికి, దేవుని జ్ఞాన స్నానం పొందుకోవడానికి. కథోలిక తెలుసా మీకు జ్ఞాపకం ఉందో లేదో, బయట సంఘాల నుండి మన వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకున్నప్పుడు, మరీ ముఖ్యంగా మీరు పెళ్లిళ్ళకి వచ్చినప్పుడు గమనిస్తూ ఉంటారు. బాల్యంగా చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే జ్ఞానస్నానం వచ్చినప్పుడు తల్లిదండ్రులు కూడా అడుగుతూ ఉన్నాడు. మరి వివాహముకు ప్రవేశించే ముందు సాంఖ్యంలో, జ్ఞానస్నాన సాంఖ్యంలో గురువు అడుగుతున్నాడు, ఈ విశ్వాసాన్నంతా ప్రకటించిన తర్వాత మీరు ఈ బిడ్డ జ్ఞానస్నానం పొందుకోవడానికి సమ్మతించుతున్నారా అని చెప్పి గురువు ఎప్పుడు అడుగుతాడు. కథోలిక తెలిసిన ఔన్నత్యం అదే. కాకపోతే మిగిలినటువంటి సంఘాలలాగా ఫోర్స్ నో ఫోర్స్, ఫ్రీ విల్, ఫ్రీ చాయిస్, స్వేచ్ఛ. నీవు కొలిచేటువంటి దేవుడు స్వేచ్ఛ. ఆ స్వేచ్ఛలో నీవు నేను ఎదగాలని, ఆ దేవుని యందు నీవు నేను ఆ వాత్సల్యంలో ఎదగాలని చెప్పి, ఆయన రాజ్యాన్ని చేరుకోవాలని చెప్పి తండ్రి దేవుని చెప్తాం. అందుకే ఈ ట్రినిటేరియన్ ఫార్ములాని ఈ 12 మంది అపోస్తలులు 4 దశలు తిరిగి వ్యాపించి క్రీస్తునందు జ్ఞానస్నానం పొందుకోబోయేటువంటి వారి మీద పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున జ్ఞానస్నానం ఇస్తున్నాము అని చెప్పి బోధించి క్రీస్తుకు సొత్తుగా మనలను చేశారు. మరి ఈ ట్రినిటేరియన్ ఫార్ములా చర్చ్ ఫాదర్స్ లో అంటే 1, 2, 3 శతాబ్దాల్లో అపోస్తలుల యొక్క వారసత్వం పొందుకున్నటువంటి వారిలో ఇడాకే అనేటువంటి టీచింగ్స్ లో మనకి నేర్పించినటువంటి విషయాలు ఏమిటి? 1, జ్ఞానస్నాన సాంఖ్యంలో ప్రభు ఆజ్ఞాపించినట్లే ఆజ్ఞాపన జరిగింది. 2, విశ్వాసుల యొక్క సమాధుల మీద లిఖించబడి ఉందట ఈ ట్రినిటేరియన్ ఫార్ములా. విశ్వాసుల యొక్క సమాధులు క్రీస్తునందు మృతులు ధన్యులు అంటాం కదా, ఆ ధన్యతకు ముందుగా తొలినాళ్ళలోనే సమాధుల మీద ఈ ట్రినిటేరియన్ ఫార్ములా పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున అనేటువంటి ఈ మాటలు లిఖించబడ్డాయట. ఎందుకని? క్రీస్తునందు మృతులు ధన్యులు కాబట్టి. క్రీస్తునందు జ్ఞానస్నానంలో ఆయన మనలో భాగస్థమై ఆయన ఉత్థానంలో మనం కూడా భాగస్థులు అవుతున్నాం కాబట్టి, ఆయన విశ్వాసంలో మనము స్వీకరించి ఎదుగుతున్నాం కాబట్టి ఈ విషయాలని కొద్ది సమయంలో నేర్చుకుంటూ క్రీస్తు ప్రభు మనకి నేర్పించేది. ఎక్కడ చూసినా కానీ విచ్ఛిన్నత, డెసోలేషన్ ఉంది, కాన్సలేషన్ లేదు.
మన దేవుడు మనల్ని కలిపి నడిపిస్తూ ఉన్నాడు. ఒక కుటుంబంగా, ఒక సంఘంగా, ఐక్య సంఘంగా నేర్పిస్తూ ఉన్నాడు. ఈ ముగ్గురు వ్యక్తులు ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాకుండా కలిసి మనల్ని ప్రేమించి నడిపిస్తూ ఉన్నట్లే మనము కూడా అన్యోన్యత కలిగి మన కుటుంబాలు, మన సంఘాలు, మన బిడ్డలు, మన సమస్తము దేవుడు కొరకు స్వేచ్ఛ జీవితమును ఆయన యొక్క చిత్తమును పాటిస్తూ జీవించాలి. మొదటి పట్టణంలో మోషే ద్వారా ద్వితీయోపదేశ కాండంలో నేర్పించినటువంటి వాయినం ఉంటే ఏ దేవుడు తన ప్రజల కోసం ఇన్ని ఘన కార్యాలు చేశాడు, ఏ దేవుడు తన ప్రజలతో ఒడంబడిక చేసుకున్నాడు, ఏ దేవుడు తన యొక్క ప్రజల నడుము నుండి జీవించాడు, ఏ దేవుడు తన ప్రజల కోసం తన రుధిరధారను కార్చాడు, ఏ దేవుడు మందసం ద్వారా మనతో కొలు ఉండి నేను నీతో వాసం ఉన్నా, నీ పాపను వర్ణించి నేను నీకు ధైర్యం ఇస్తూ ఉన్నా అని చెప్తూ ఉన్నాడు. ఆ దేవుడిని విశ్వసించి జ్ఞానస్నానం పొందుతున్నాం. మరి ఈ కరోనా ఇట్లాంటి విపత్తులు వచ్చినా కానీ ప్రభు మనతో ఉన్నాడు. ధైర్యం కలిగి ఇది మీ బలి పూజలో పాల్గొంటూ ఆ త్రియేక సర్వేశ్వరుని నిన్ను నమస్కరిస్తూ ఈ అన్యోన్యతను, ప్రేమను, వాత్సల్యాన్ని మనము అనుభవిస్తూ ఆ అనుభూతిలో ఎదుగుతూ ఒకరినొకరు ప్రేమను పంచుకుంటూ జీవితాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున అర్పించే ఈ దివ్య బలి మన ప్రార్థనలు, మనవులు సర్వశక్తి గల సర్వేశ్వరునికి ప్రీతికరమట్లు ప్రార్థించుదము. ఓ ప్రభువా, మీ సేవకులమైన మేము మీ దివ్య సముఖమున అర్పించు ఈ బలులను, ప్రార్థనలను పవిత్రీకరింపు. వీనితో పాటు మమ్మల్ని కూడా మీకు ఆనందయోగ్యమైన అర్పణముగా అంగీకరింపమని వేడుచున్నాం. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవాభావన పితా సర్వశక్తి గ్రహిత సర్వేశ్వర ఎల్లప్పుడూ చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎలైనా మీ స్తుతులతోనూ పవిత్ర ఆత్మతోనూ ఏకమైన మీరు ఒకే దేవుడు, ఒకే ప్రభువు, ముగ్గురు వ్యక్తులుగా ఉన్నారు. దైవ స్వభావంలో ఏకత్వము కలిగి ఉన్నారు. మీరు తెలియపరిచిన మీ కుమార పవిత్రాత్మ దివ్య సాంగత్య పరమ రహస్యమును మేము విశ్వసించి ప్రకటించున్నాము. ఈ విధముగా ఆధ్యాత్మము లేని అవిభక్త దైవత్వమును మేము ప్రకటించినప్పుడు ముగ్గురు వ్యక్తుల భిన్నత్వమును, దైవ స్వభావంలో ఏకత్వమును, మీ తేజోమైన దివ్య మహిమలో సమానత్వమును ఆరాధించున్నాం. కావున కూతురు పునీతులతో ఏకమై మీకు నిరతము స్తుతించుట ఎట్లనగా ఓ ప్రభువా, మీరు నిత్యముగా పరిశుద్ధులు, సర్వ పవిత్రత కూడి మీరే కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ అపద్రాక్షరసులను పవిత్రపరచు బ్రతమాలుచున్నాం. ఈ విధమునే మా ప్రభు యేసుక్రీస్తు శరీర రక్తములు పొందుగాక. సిలువ శ్రమలకు ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పుడు అందుకుని కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి తృప్తి శిష్యులకు చూడని మీరందరూ దీన్ని తీసుకొని రుచింపుడు. ఎలయనా ఇది మీ కొరకు అప్పగింపబడుతున్న నా శరీరము. ఆ విధముగా భోజనానంతరము ద్రాక్షరసంతో ఉన్న పాత్రను అందుకుని మరల కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకు ఇస్తూ ఇట్లనే మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఎలైనా ఈ నూతన నిబంధన యొక్క నా రక్త పాత్రం ఇది మీ కొరకు అనేకుల కొరకు పాప పరిహారార్థమై నారువైపడు. దీన్ని నా జ్ఞాపకార్థము చేయుడు. మన విశ్వాస రహస్యము కనుక తండ్రి,
క్రీస్తు మరణము ఉద్ధానము స్మరించు జీవమనసుకు ఈ అప్పమును రక్షణ పాత్ర మీకు సమర్పించిన మీ సముఖం తెలిసి మీకు పరిచయం చేయటం మా ప్రార్థన చేసినందుకు వందనము చెప్పుచున్న క్రీస్తు శరీరమును పాలివారము ప్రభువా ప్రపంచమంతా వ్యాపించిన తెలుసుకు జ్ఞాపకపరచుకుంటూ పోపు గారిని మెత్రాలను గురువులందరితో పాటు మమ్మల్ని మీ ప్రేమను పరిపూర్ణంగా చేయండి. ఇది విబలి పూజలు మా క్షేమం కొరకు ఆరోగ్యము కొరకు మేము ఆశించు మేలు కొరకు నిన్ను కృతజ్ఞతతో స్తుతి వందనములతో అర్పిస్తూ ప్రభువా నిన్ను కనపరిచే యోగ్యతనిచ్చు దేవ వందనములు స్తోత్రములు. మా ప్రార్థనను మా మనవులను ఆలకించి నీతో మేము సఖ్యత పడి నీ యొక్క సొత్తుగా నీ యొక్క అనురాగంలో యొక్క యోగ్యతను దయచేయమని వేడుచున్నాము. చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ ప్రేమైన ఈ లోకంలో వీళ్ళ విశ్వాసం దయతో మీరు ఆచరణ చేర్చుకుంటూ అప్పుడు దేవుడి గడతల ప్రేమతో నీతుల పోస్తుల మీద సాక్షితో ఆదరుని మీకు సేవ చేసిన జ్ఞాపకం నిత్య జీవితం భాగము దయచేయడం అప్పుడు వారితో కలిసి మేము అందరం కలిసి క్రీస్తు కుమార ప్రభుని ఎత్తిన పరలోక ప్రార్థన చెప్పిద్దాం. పరలోకమందు ప్రభువా నీ కీళ్ళు మాకు రక్షించండి. మా రోజుల్లో ప్రజలకు శాంతిని స్వచ్ఛతను అనురాగము నీ భయానుగ్రహములు ప్రసాదించు. మేము పాపం విముక్తమై అన్ని కనుక నుండి సర్వత్రమును కాపాడము. నీ మోక్షరంగమును రక్షకుడైన యేసుక్రీస్తు ఆత్మను నిరీక్షించుదుము. శాంతిని మీకు ఇస్తున్నాను, నా సమాధానం మీకు వసుకుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ఇల్లు వారని యేసువ మా పాపము లెక్కింపక ఈ ప్రజలకు మా సంఘములకు కుటుంబములకు మా జీవితములకు శాంతిని సమాధానం ఐక్యంగా గ్రహించండి. వైపును జీవించి పరిపాలించు ప్రభు యొక్క శాంతి సమాధానములు ఎల్లప్పుడూ మీ అందరితో ప్రభు యొక్క శాంతిని సమాధానాన్ని తెలియజేసుకుందాం. సర్వేశ్వరి పరిపిల్ల లోక పాపమును పరిహరించు ప్రభువా మాకు దయ చూపుము. సర్వేశ్వరి పరిపిల్ల లోక పాపమును పరిహరించు ప్రభువా మాకు దయ చూపుము. సర్వేశ్వరి పరిపిల్ల లోక పాపమును పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయుము. ఇగో సర్వేశ్వర గొర్రెల ఇదిగో లోక పాపమును పరిహరించే క్రీస్తు ప్రభు అయిన బలివిందుకు పిలువబడి మనము ధన్యులము. క్రీస్తు శరీర రక్తములు మన నిత్య జీవము నుంచి కాపాడుగాక. క్రీస్తు ప్రభు యొక్క సాక్షాత్తు క్రీస్తు ప్రభు యొక్క శరీర రక్తాలను స్వీకరించాము. మనం భక్తి విశ్వాసంలో విన్యాసవాద్యం జన్మను జరిపించుకున్నాం. క్రీస్తుని ఆత్మ క్రీస్తుని శరీరము క్రీస్తుని రక్తము క్రీస్తు ప్రభులో కార్యపడ్డ నీడ క్రీస్తు అనుభవించిన కష్టము ఓ మంచి యేసువా ఈ గాయాల లోపల నేను నిన్ను అడవైనట్లు చేతిలో జరగకుండా నా మరణ సమయమందు నన్ను మీ సన్నిధికి అప్పుడు మీ పుణ్యులతో పడవ నింపలేని కాలం ఈరోజు మన యొక్క ఈ దేవాలయంలో నిలువబలి పూజ సమర్పించిన మన పూజ గురువులకు ఆ దేవదేవుడు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని, అలాగే మన గురువారి యొక్క ఆలోచనలు ఆశీర్వాదాలని, మనందరికీ ఆ దేవదేవుడు మంచి ఆరోగ్యాన్ని దయచేయాలని, మన కుటుంబాలు శాంతి సమాధానం లాగా ఒక పరలోక జపము మంగళవారం జపము ఋత్విక సూత్రం జరిపించుకున్నాం. మానవ
మాత పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. ఆదిలో కలుగునట్టు ఇప్పుడు ఎప్పుడు సదాకాలం కలుగునుగాక. ప్రార్థించుదము. నాటి ఇరువురి మధ్యలో ముత్యాల జైపాల్, సువార్త, సునీల్, సాత్విక, ఎడము సోలం, రమ్య ఈ కుటుంబాన్ని ప్రభు దీవించాలని ప్రార్థన చేద్దాం. అమృతయ్య వీరికి పరిపూర్ణ ఆరోగ్యం, స్వస్థ లభించాలని ప్రార్థన చేద్దాం. ప్రార్థించుదము. మా ప్రభు అయిన ఓ సర్వేశ్వర, మేమిప్పుడు స్వీకరించిన దివ్య సప్రసాదం మా ఆత్మ శరీరము రక్షణకు ఉపకరించునుగాక. ఈ విధముగా పరమ పవిత్రుడు తత్వ సర్వేశ్వరుని మీరు మీకు గౌరవము, మహిమ, ఆరాధన నిత్యము కలుగునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో సర్వశక్తి గల పుత్ర పవిత్ర ఆత్మ దీవించి ఆశీర్వదించి కాపాడి సంరక్షించెదరుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు బిడ్డలుగా జీవించండి. గమనించండి, బిషప్ గారు ఈ నెల ఆఖరి వరకు గ్రామాల్లో పూజలు చేయొద్దన్నారు. మరి దీనిని జ్ఞాపకపరుచుకొని గ్రామాలలో సంఘం చాలా మంది అడుగుతున్నారు ప్రార్థన చేయండి అని చెప్పి. నేను మ్యాథ్స్లో ఎవరైనా ఇబ్బంది పెట్టట్లా. ఎవరిదైనా నాదైనా ప్రాణమే, వాళ్ళదే ప్రాణమే. నేను చచ్చిపోతే నేను ఒక్కడే. కాకపోతే మీరు చచ్చిపోయారు, మీకు ఏమైనా అయిందనుకోండి, భార్య బిడ్డలు, నాకు తెలుసు ఆ లోటు ఆ పిల్లలు జ్ఞాపకం పరుచుకోండి. నేను గ్రామం బాగుంటేనే నేను మ్యాథ్స్ని ఒక 4 గంట అరగంట పంపిస్తున్నాను. దీనిలో మీరు దయచేసి ఏ గ్రామం ఒత్తిడి చేయొద్దు. నేను ఫోర్స్ చేయను, రిస్క్ చేయను. అసలు ఏ గ్రామాలు ఏ విషయాలు ఎక్కడ జరగట్లేదు. తర్వాత దివ్యబలి పూజ నేను ఇక్కడ 8 గంటలకు చేస్తున్నాను. వీలు కుదిరితేనే రండి. ఐ డోంట్ ఫోర్స్ ఎనీబడి. వీలు కుదిరితేనే రండి. మ్యాక్సిమం వీలు చేసుకోండి. ఇవాళ చాలా సంతోషం. మరి తల్లి ఊరేగింపులు మనం చేసుకున్నాం ఈరోజు. సంతోషం. వచ్చే ఆదివారం క్రీస్తు శరీర రక్తముల యొక్క మహోత్సవం. ఈరోజు దేవుడు చూసుకున్నాం. రేపు వచ్చే ఆదివారం దివ్య ప్రసాదం పట్టుకొని మన క్యాంపస్లోని దగ్గర బయట చేసుకోలేదు. పరిస్థితి బాగలేదు కదా. ఉన్న వెసులుబాటులోనే మనం చేసుకుంటున్నాం. వచ్చే వారం కూడా ఇలానే జరుగుతుంది. కాబట్టి 8 గంటలకు పూజ కదలకాడండి. కొంచెం ఇలా మళ్ళీ దివ్య ప్రసాదాన్ని ప్రతిష్ఠించుకొని దివ్య ప్రసాద ఆశీర్వాదం తీసుకుంటే మనకి మేలులు ఆశీర్వాదం బాగుంటుంది. కాబట్టి దీన్ని జ్ఞాపకపరుచుకోండి. ఇక ప్రతిరోజు మీకోసం నేను దివ్య బలి పూజలు చేస్తున్నా. ఐ ప్రామిస్ ప్రతిరోజు నేను మీకోసం, మీ క్షేమం కోసం, మన గ్రామాల్లో మన సంఘాల కోసం, అడిగిన వాళ్ళందరి కోసం, నేను ప్రతి ఒక్కరి కోసం నేను దివ్య బలి పూజ చేసుకున్నా. జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యం జాగ్రత్త. ఇక కరోనా కేసులు వైభవ గర్భంలో ఉంది కదా. గరువు, గాయంపాడు, పెనుమాలగూడెం,